హాయ్ హలో నమస్తే, బాగున్నారా అందరూ? బిగ్ అప్డేట్ తో ఈ రోజు వీడియో మీ ముందు తీసుకొని వచ్చాను. సో అదే ఏపీ జాబ్ క్యాలెండర్ 2026. సో కంప్లీట్ గా దీనికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. ఏపీలో నిరుద్యోగులకు అద్రిపోయే న్యూస్. ఇది ఒక విధంగా ఉగాది గిఫ్ట్ ఇచ్చారు. దాదాపు 10,000కు పైగా ఉద్యోగాలతో ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదలైంది. ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, అసలు ఎలా అప్లై చేయాలి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. పాయింట్ టు పాయింట్ వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయదు. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ, కొంచెం ఓపిక బట్టి చూడండి ప్లీజ్. ఎక్కడ మిస్ అవ్వద్దు, ఫుల్ క్లారిటీ ఇస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం ఖాళీల సంఖ్య 10,060. మొత్తం విభాగాల సంఖ్య 25 ప్రభుత్వ శాఖల్లో ఈ నియామకాలు జరగడం. గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్, మెగా డిఎస్సి టీచర్ పోస్టులు మరియు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇలా శాఖల వారీగా ఎన్నో రకాల నోటిఫికేషన్లు రెడీగా ఉంది. విద్యా అర్హతలు, ఎలిజిబిలిటీ, ప్రతిదీ వివరణ. ఏబిపిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి గ్రూప్ 1 91 పోస్టులు ఉన్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే చాలు దీనికి క్వాలిఫికేషన్. ఇది ఆగస్టు నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 2 పోస్టులు సుమారు 750 పోస్టులు ఉన్నాయి. అర్హత దీనికి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 42 ఏళ్ల వరకు ఉంటుంది. రిజర్వేషన్ బట్టి సడలింపు కూడా ఉంటుంది. పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ కొత్తగా 3,057 ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది. మొత్తం ప్రతిపాదనలు 10,762 వరకు ఉంది. దీనికి అర్హత వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ 12th పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి 10th పాస్ అయ్యి ఇంటర్ పరీక్ష రాసి ఉంటే చాలు. వీటికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. దీనికి ఏజ్ రిలాక్సేషన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సో నెక్స్ట్ వన్ మెగా డిఎస్సి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది. మొత్తం పోస్టులు గతంలో ఉన్న 6,100కి అదనంగా పోస్టులు కలిపి మొత్తం 16,347 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఎస్జిడి. అర్హత ఏంటంటే దీనికి ఇంటర్ ప్లస్ డిఈడి ప్లస్ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ వాటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ ప్లస్ బీఈడి ప్లస్ టెట్ క్వాలిఫై అయ్యి ఉంది. వైద్య మరియు సాంకేతిక పోస్టుల్లో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది ఏపీ ప్రభుత్వం. డాక్టర్లు, నర్సులకు సంబంధించి ఎంబీబీఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఉంది. సో ఇంజనీరింగ్ విభాగంలో కూడా వివిధ శాఖల్లో 600కు పైగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి ఆ బీటెక్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం రెడీగా ఉంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. కొంచెం నిదానం ఉన్నా కానీ లెంత్ ఎక్కువ ఉన్నా కానీ స్కిప్ చేయకుండా చూడండి. అప్లై చేసేటప్పుడు నేను చెప్పే ఈ జాగ్రత్తలు జాగ్రత్త పడండి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ మొదట ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ వివరాలు జాగ్రత్తగా అంటే మీ ఆధారు, విద్యార్హతలు, సర్టిఫికెట్లు, ఫోటో మరియు సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు అర్హత ఉన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ ఓటీపీఆర్ ఐడితో లాగిన్ అయ్యి ఫీజు చెల్లించి అప్లై చేయండి. ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. మీకు ఉన్నటువంటి క్రెడిట్ కార్డు ద్వారా లేదంటే యూపీఐ యాప్ ద్వారా చెల్లించవచ్చు. సో ఈ ఫీజు అనేది రిజర్వేషన్ ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది. ఆ నోటిఫికేషన్ బట్టి ఉంటుంది. ఎంపిక విధానం కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పోస్టులకి రాత పరీక్ష మాత్రమే ఉండేది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇలా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు ఉద్యోగాలకు మాత్రం రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. సో గ్రూప్ 1 వంటి హై లెవెల్ పోస్టులకి మెయిన్స్ పరీక్ష తర్వాత ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూ కూడా ఉండవచ్చు. ఓకే, చూశారు కదా. ఇంకా మీకు ఏమైనా ఈ వీడియోలో సంబంధించి కానీ మీకు ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటికి ఆల్మోస్ట్ ఆల్ నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన ప్రతిసారి మన ఛానల్లో అప్డేట్ వస్తుంది. ఫ్రెండ్స్, మీకు మీ ఫ్రెండ్స్కి ఇది ఖచ్చితంగా యూజ్ అయితే కంపల్సరీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ మచ్చా, ఆల్ ది బెస్ట్ టు ఆల్.